హలో అందరికీ. వీకెండ్ కజిన్స్ అంతా కలిసి కొవ్వూరుకి వెళ్ళామన్నమాట. కొవ్వూరులో మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు. అలా గోదావరి స్నానం చేద్దామని వెళ్తే వాన పడుతుంది. సరే కారులో సరదాగా ధవళేశ్వరం బ్రిడ్జ్ దాకా తీసుకెళ్ళాడు మా తమ్ముడు వచ్చి. ఇప్పుడు ఫ్లో అవుతున్న గోదావరి వాటర్ వచ్చి ఎర్ర గోదావరి అంటారంట. ఇది సీజన్ అంట పులస చేప దొరకడానికి. సో మేము ధవళేశ్వరం బ్రిడ్జ్కి రావడానికి రీజన్ అయితే పులస దొరుకుతుందేమో అని వచ్చాము. ఇక్కడైతే వాన్లో కూడా బోట్లు వేసుకొని చేపలు అయితే పడుతున్నారనమాట. ఇదే ధవళేశ్వరం బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ కొంచెం క్రాస్ అయిన తర్వాత అందరూ ఫ్రెష్గా ఫిష్ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. చాలా రీజనబుల్ ప్రైజెస్కి అయితే ఇస్తారు. ఇక్కడ చూపిస్తుంది వచ్చి పులస అని చెప్పారు, కానీ దీన్ని ఇలస అంటారని పక్కన వాళ్ళు చెప్పారనమాట. ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి కొంచెం ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాను, కానీ ఇది పులస కాదని తెలుసు అనమాట. అక్కడ కనిపిస్తున్న బుట్ట చేపలు ఇది వంజరము. ఇది మొత్తం కలిపి 400కి ఇచ్చారు. మరి వాన్లో అంత తక్కువకి ఇచ్చారో ఏమో మాకు తెలియదు, ఇది అదే ప్రైస్ ఏమో, కానీ 400 అని చెప్పారని తీసుకున్నాము. అంతా కట్ చేసి నీట్గా క్లీన్ చేసి అయితే ఇచ్చేశారు. ఇవేమో రొయ్యలు, గోదావరి రొయ్యలని ఇవి కూడా తీసుకున్నాము. చేపలు తీసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు గోదావరి దగ్గరికి అయితే వెళ్ళాము స్నానాల కోసము. వాన పడుతుంది కాబట్టి ఎవరు లేరు, ఫ్లో ఎక్కువగా ఉంది కాబట్టి అలో కూడా చేయడం లేదు. మేము బయట నుంచి ఊరికే పైన నీళ్ళు పోసుకొని అయితే వచ్చేసాను అనమాట. నేను ఎప్పుడు వెళ్ళినా శివుడికి అయితే అభిషేకం చేసుకొని వస్తాను. ఈ చేపల పేరు ఏంటో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.